అయితే నిన్నటి నుంచి కూడా మనకు ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. సిబిఐ విచారణకు కవిత అరెస్ట్ అవుతుందా లేదా అనే కోణంలో మనం నిన్నంతా కూడా కాలేజ్ టీవీలో పెద్ద చర్చ చేసినప్పుడు ఆమె అసలు విచారణకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా లేదా అనే కోణంలో ఒక చర్చ చేసినాం. అదేవిధంగా అసలు ఆమె ఇంతవరకు 21 నాడు ఆమెకు సిబిఐ నోటీసులు ఇస్తే అసలు ఎందుకు ఆ నోటీసు కనీసం రిప్లై కానీ స్పందన కానీ వెళ్తుందా వెళ్ళట్లేదా అని ఈరోజు మనం ఒక ప్రశ్న వేసినప్పుడు నిన్న మధ్యాహ్నం తర్వాత సిబిఐకి లేఖ రాయడం జరిగింది. అది కూడా నేను విచారణకు హాజరు కావట్లేదు, గతంలో ఈడీకి ఏ విధంగానైతే చెప్పిందో అదే విధమైనటువంటి చర్చ ఈరోజు ముందు పెట్టి మొత్తానికైతే సిబిఐ విచారణకు వెళ్లకుండా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకైతే తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి సిబిఐ నుంచి ఇంకా రిప్లై ఎలా వస్తుందో ఈరోజు రేపు రిప్లై వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. ఒకసారి ఆమె ఏం రిప్లై ఇచ్చిందో ఒక్కసారి మీకు చూపించడం ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇక్కడ చూడండి, సిబిఐకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. లేఖలో కీలక అంశాలను ప్రస్తావించిన ఎమ్మెల్సీ కవిత సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోండి. ఆమె డైరెక్ట్గా సిబిఐకి ఇచ్చినటువంటి ఏవైతే 41A సిఆర్పిసి నోటీసులు ఏవైతున్నాయో వాటిని రద్దు చేయమని చెప్తా ఉంది. ఎందుకు? ఒకవేళ నా నుంచి సిబిఐకి ఏమైనా ప్రశ్నలకు సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటాను. అయితే గతంలో ఆమె ఏమన్నది, ఇంటికి వచ్చి విచారణ చేసింది కదా, అంటే ఈసారి ఇంటికి కూడా రావద్దు, ఇప్పుడు కేవలం ఆన్లైన్ ద్వారా వర్చువల్ పద్ధతిలో మాత్రమే విచారించాలని చెప్పేసి చెప్తా ఉంది. ఎందుకంటే చట్టాలు వీళ్ళ చుట్టాలు అనుకుంటారు కావచ్చు, అంతే తప్ప నాకు తెలిసి వేరే అయితే లేదు. ఎందుకంటే కల్వకుంట్ల రాజ్యంలో చట్టాలు వీళ్ళ చుట్టాలుగా చేసుకొని అనేకమైనటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి అవసరాలను తీసుకున్నటువంటి ఘనత ఈ కల్వకుంట్ల కుటుంబానికి ఉంటుందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న రీత్యా ఈ నెల 26న విచారణకు హాజరు కావడం సాధ్యం కాదు అట. సో ఆమెకు ముందే ఎప్పటివరకు ఎన్నికలు అయిపోయే వరకు, ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయే వరకు కూడా ఆమె చాలా బిజీగా ఉంది. ఆమె మొత్తం షెడ్యూల్ అంతా కూడా ప్రతిరోజు షెడ్యూల్ కూడా ఖరారు అయిపోయింది అని చెప్తా ఉంది. సిఆర్పిసి సెక్షన్ 41 కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదట. చట్టాలు వీళ్ళకే తెలుసు. వీళ్ళు చెప్పినట్టు సిబిఐ కానీ ఈడీ కానీ వినాలి. మీరు వినండి, విచారణ సంస్థలారా మీరు వినండి. కల్వకుంట్ల ఈ రాజ్యాంగం నడుస్తూ ఉంది కదా ఈ ప్రపంచంలోనే, ఈ దేశంలో, ఈ ప్రపంచమే మొత్తం కూడా ఈ కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుంది. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలి మీరు. 2022 డిసెంబర్లో అప్పటి ఐఓ ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారట. అంటే మీరు చూడండి ఎంత తప్పు చేసారో. అప్పుడు సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చారు, ఇప్పుడు సిఆర్పిసి 41A కింద నోటీసులు ఇచ్చారు. అది సబబు కాదని చెప్పేసి కవిత గారు చెప్తా ఉన్నారు. మీరు వినాలే. సిబిఐ కానీ ఈడీ కానీ లేదంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలి. వీళ్ళ రాజ్యాంగం ఫాలో కావాలి వాళ్ళంతా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఈమె చెప్పినట్టు, వీళ్ళ కల్వకుంట్ల కుటుంబం చెప్పినట్టు చట్టాలు వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలి మీరు. అదే చెప్తా ఉన్నారు కదా వీళ్ళంతా కూడా. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీస్కు ప్రస్తుతం సెక్షన్ 141A నోటీస్ పూర్తి విరుద్ధంగా ఉంది. సెక్షన్ 41A కింద ఎందుకు ఏ పరిస్థితుల్లో నోటీస్ ఇచ్చారో స్పష్టత లేదట. నోటీసు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపజేస్తుందట. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావనిస్తుంది. బాబా ఏం కథలుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో నోటీసులు ఇవ్వకపోతేనేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటారు, ఇప్పుడేమో నోటీసులు ఇస్తేనేమో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎందుకు పార్లమెంట్ ఎన్నికలతోటి మీ బీఆర్ఎస్కి ఒక సీట్ అని వచ్చే అవకాశం ఉందా? ఒక్క సీట్ అంటే ఒక సీటు కూడా రాదు. ఎందుకు మీకు? పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని డ్యామేజ్ చేయడానికి నాకు 41 సిఆర్పి నోటీసులు ఇచ్చి విచారణ చేసి నన్ను డ్యామేజ్ చేస్తున్నారు, నా పరువు భంగం కలిస్తున్నారు అని చెప్తా ఉంది కవిత. నాకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఎన్నికల ప్రచార బాధ్యతలు మరి ఎక్కడిచ్చారు నాకు అర్థం కాదు. అసెంబ్లీ ఎన్నికలనే 2 కాన్స్టిట్యూన్సీని పరిమితం చేశారు. ఎక్కడ? బోధను, నిజామాబాద్ అర్బన్కి. ఇప్పుడేమో పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం ఈ రాష్ట్రంలో 17 నియోజకవర్గాలు మొత్తం బాధ్యతలు మీకే ఇచ్చారేమో నాకైతే అనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో దేకలేదు, పార్లమెంట్ ఎన్నికలు మాత్రం 17 నియోజకవర్గాల బాధ్యతలు ఇచ్చి మొత్తానికి ఏప్రిల్ 15 వరకు లేకపోతే ఏప్రిల్ ఎండ్ వరకు ఒక్కరోజు కూడా ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా మిమ్మల్ని బిజీ ఉంచుతున్నటువంటి కేసీఆర్ మీ అయ్యా, అంతే కదా. ఇది నా ప్రజాస్వామిక రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుందట. వామ్మో ఏంది ఈ కల్వకుంట్ల ప్రజాస్వామిక
సారీ కల్వకుంట్ల అప్రజాస్వామిక, కల్వకుంట్ల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుందట. ఇంతే కదా, ఇదే కదా మీరు చెప్పాల్సింది. కల్వకుంట్ల యాడ్ చేస్తే అయిపో, కల్వకుంట్ల అప్రజాస్వామిక, కల్వకుంట్ల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుంది అంటే చాలా పద్ధతిగా ఉండేది. ఈ కంటెంట్కి కొంత వెయిటేజ్ ఉంటుంది వాస్తవంగా. సిబిఐ చేస్తున్న ఆరోపణలో నా పాత్ర లేదు, పైగా కేసు కోర్టులో పెండింగ్లో ఉందట. అబ్బా బాబా బాబా బాబా, ఈడీ నోటీసులు జారీ చేయగా నేను సుప్రీంకోర్టును ఆశ్రయించాను. ఈడీనే నేను దేకలేదు, మిమ్మల్ని దేక్తానా నేను? సిబిఐ ఎంత మీరు సిబిఐ? ఈడీనే దేకలేదు నేను, మీరెంత అని అడుగుతా ఉంది. చెప్పండి సిబిఐ. ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది, నన్ను విచారణకు పిలవబోమని అదనపు సాలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారట. సుప్రీంకోర్టులో హామీ సిబిఐ కూడా వర్తిస్తుంది. ఎస్, సిబిఐకి వర్తిస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వర్తిస్తుంది, అన్నిటికీ వర్తిస్తుంది. అంతే కదా. ఈ దేశంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు అన్నిటి కూడా కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల కేసీఆర్ వీళ్ళు ఏది చెప్తే అదే. ఈ గీత గీస్తే ఆ గీత దాటద్దు అంటే దాటద్దు, అంతే. అట్లా ఉండే దర్యాప్తు సంస్థలు అని చెప్పేసి, అట్లా ఉండాలని చెప్పేసి మీకు ఏది నోటీసులా సరే సీరియస్ అవుతున్నా చెప్పి తెలుస్తూ ఉంది. గతంలోనూ సిబిఐ బృందం హైదరాబాద్ నా నివాసం వచ్చినప్పుడు విచారణకు సహకరించాను. అబ్బో, నియమ నిబంధనలు కట్టుబడి ఉండే దేశ పౌరురాలిగా సిబిఐ దర్యాప్తును ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తానట. మరి దర్యాప్తులకు ఈ నియమ నిబంధనలు కట్టుబడి ఉండే దేశ పౌరురాలిగా సిబిఐ దర్యాప్తులకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తాను అని అంటున్నారు కదా. మరి వెళ్ళొచ్చు కదమ్మా, వెళ్ళి ఒక్కరోజు పొద్దున పోయి సాయంత్రం వరకు అటెండ్ అయ్యి వస్తే అయిపోతుంది. ఎందుకు ఇంతగానో తాత్సారం చేయడం? కానీ 15 నెలల విరామం తర్వాత ఇప్పుడు పిలవడం మరియు సెక్షన్ల మార్పు అనేక తావిస్తుంది. అయ్యో అమ్మ, చట్టాలు నీకు తెలియేమో. ఛార్జ్షీట్లో ఒకసారి ఛార్జ్షీట్ వెళ్ళిన తర్వాత దానికి సంబంధించినటువంటి సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు చాలా వస్తూ ఉంటాయి. నాట్ ఓన్లీ దిస్ కేస్, అనేకమైనటువంటి కేసెస్లో కూడా ఇలాంటి సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు వచ్చి ఎవరైతే నిందితులు ఉంటారో ఒక్కొక్కరు చేసుకుంటూ పోతూ ఉంటారు. అది జరుగుతూ ఉంటుంది కదా, పోతే అయిపోతుంది కదా, ఎందుకు పోవట్లేదు? భయమా? ఇంకోటి, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నాకు మా పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించింది. రానున్న 6 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటాను. ఈ రీత్యా ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరు కాలేను. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసులను నిలిపివేతకు పరిశీలించండి అని ఒక లేఖ రాయడం జరిగింది. అయితే సరే, ఇలా చాలా రకాల అంశాలు ఉన్నాయి. వాస్తవంగా నేను సహకరిస్తాను సిబిఐ విచారణకు, దేశ పౌరురాలు కానీ అనేక రకాలు చెప్తూనే ఈరోజు ఆమె వర్చువల్ పద్ధతిలో విచారణకు హాజరవుతా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి సిబిఐ దీని మీద ఎలాంటి స్పందన ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. అయితే గతంలో ఒకసారి కవిత సిబిఐకి లేఖ రాసింది. ఏం లేఖ రాసింది ఒకసారి చూద్దాం. ఒకసారి జూమ్ చేసుకో రాము. చూడండి, ఇది 05/12/2022 రోజు ఆమె సిబిఐకి రాసినటువంటి లేఖ. సో దీనిలో చూడండి, శ్రీ రాఘవేంద్ర వస్స హెడ్ ఆఫ్ బ్రాంచ్ డిఐజీ సిబిఐ ఏసీబీ ఢిల్లీ అని చెప్పేసి రాసింది. ఇలా, I am in receipt of your email wherein you have stated that the copy of FIR as well as complaint is available on the website. I have carefully gone through the contents of the FIR, list of accused persons as well as the contents of the complaint dated 22/07/2022. I wish to place on record that my name does not figure in any manner whatsoever అని చెప్పేసి రాయడం జరిగింది. అంటే నేను ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే వెబ్సైట్లో ఉందని చెప్పారు. వెబ్సైట్లో నేను ప్రతి అంశాన్ని పరిశీలించిన దానిలో నా పేరు ఎక్కడా కూడా లేదు అని చెప్తూనే ఏం చెప్తుంది? యాజ్ ప్రపోజ్డ్ బై యూ ఐ am not in position to meet on 6th December 2022 because of my pre-occupied schedule. I will be able to meet you either on 11th, 12th, 14th, 15th of this month, whichever as convenient to you at my residence in Hyderabad. Same may please be confirmed at the earliest అని చెప్పేసి చెప్తా ఉంది. సరే, అయినప్పటికీ కూడా నేను మీకు విచారణకు సహకరిస్తాను, బట్ నాకు December 6th రోజు నాకు వీలు కాదు కాబట్టి ఆమె 4-5 డేట్లు ఇచ్చి సిబిఐని ఆ డేట్లో ఎప్పుడో ఒకసారి రండబ్బా అని చెప్పేసి చెప్పింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన దాన్ని కూడా అది కూడా మీరు ముందు చెప్పాలి. ఏ రోజు వస్తారో నాకు ముందు చెప్తే నేను నా ప్రీ ఆక్యుపైడ్ షెడ్యూల్ ఏవైతే ఉంటాయో వాటిని నేను అడ్జస్ట్ చేసుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఐఎమ్
I am a law-abiding citizen and will cooperate with the investigation. I will meet you on any of the above said dates to cooperate with the investigation. It is made clear that this is without prejudice to my legal rights available under law అని చెప్పేసి రాయడం జరిగింది కదా. సరే, ఇక్కడ విషయం ఏంటి అంటే ఆమె ఏమంటుంది, ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు కాబట్టి అసలు అందులో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు, ఎఫ్ఐఆర్లో నన్ను ఏముంటే నేను సహకరించేదాన్ని అని చెప్తూనే అయినప్పటికీ కూడా డిసెంబర్ 6th రోజు నాకు వీలు కాదు, నాకు ఈ డేట్స్లో వీలైతే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, అప్పుడేమో ఏది 2022 డిసెంబర్లో అయితే మీరు ఇలాంటి లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 15 నెలల తర్వాత అనుకోవచ్చు, లేదంటే సంవత్సరం తర్వాత అనుకోవచ్చు, ఆమె పేరు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు సప్లిమెంటరీ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మరి ఎందుకు ఇప్పుడు ఆమె విచారణకు హాజరు కావడం లేదు? గతంలో ఏమన్నది, నా పేరు లేదు కాబట్టి నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నా అని చెప్పేసి అన్నది. ఇప్పుడు మరి ఆ పేరు ఉంది కదా, పోయి మరి విచారణకు హాజరు కావచ్చు కదా, ఎందుకు హాజరు కావడం లేదు? దీని వెనకాల చాలా పెద్ద కుట్ర దాగి ఉన్నది. అంటే వీళ్ళ డ్రామా, కల్వకుంట్ల కుటుంబ డ్రామా దాగి ఉన్నదని స్పష్టంగా అర్థమవుతోంది. అంటే వీళ్ళకు భారతీయ చట్టాలు కానీ, లేకపోతే భారతీయ సంబంధించిన రాజ్యాంగ హక్కులు కానీ, భారత రాజ్యాంగం కానీ వీళ్ళకి ఎవరికి కూడా ఈ కల్వకుంట్ల కుటుంబానికి చెల్లుబాటు కావు. వీళ్ళకి ఏమవుతుంది, కల్వకుంట్ల రాజ్యాంగం కావాలి, కల్వకుంట్ల చట్టాలు కావాలి, కల్వకుంట్ల హక్కులు ఉండాలి, అంతే తప్ప వేరే వాటికి తావు లేదు అనేది కోణంలో వీళ్ళ వైఖరి కనబడతా ఉంది. నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా తప్పు చేయకపోతే, మీరు నిజంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కనుక మీ ఇన్వాల్వ్మెంటే లేకపోతే మీరు వెళ్ళి ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి సిబిఐ ఆఫీస్కి వెళ్ళి ఎందుకు విచారణకు హాజరు కారు అని చెప్పేసి ఈరోజు తెలంగాణ సమాజం తరపున కాలోజీ టీవీ ప్రశ్నిస్తూ ఉంది. చేయాలి కదా, చేస్తే బాగుండు కదా, వెళ్తే బాగుండు కదా, చాలామందికి ఆదర్శం అయ్యేవాళ్ళు కదా, మరి ఎందుకు పోవట్లేదు? దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి అంటే ఖచ్చితంగా వీళ్లకు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి అన్ని రకాల ఈమె ఒక స్త్రీ కాబట్టి ఆ స్త్రీలకు ఈ న్యాయస్థానాల్లో కానీ చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని అడ్వాంటేజ్ ద్వారా వాటిని బేస్ చేసుకొని మేము ఏదైనా చేయగలం, ఏ తప్పు చేసినా మాకు న్యాయస్థానాలు కానీ చట్టాలు కానీ మాకు ఏవి కూడా అడ్డంకులు కావు అనే కోణంలో ఈరోజు ఈమె విర్రవీగుతూ ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకు వెళ్ళరు మీరు తప్పు చేయనప్పుడు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు మీరు ఎందుకు విచారణకు హాజరు కారు? ఎందుకు కేవలం వర్చువల్ పద్ధతి ద్వారా ఎందుకు హాజరవుతారు? డైరెక్ట్ వెళ్ళి హాజరవచ్చు కదా. అంటే దీని వెనకాల ఉన్నటువంటి కోణాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కానీ ఈ విధమైనటువంటి తీరు మార్చుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ టీవీ ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, ఖచ్చితంగా అడుగుతాను వాస్తవంగా. నెక్స్ట్ ఒకసారి విచారణకు హాజరు కాలేను, ముందే ప్రోగ్రామ్స్ ఫిక్స్ అయ్యాయి, వర్చువల్ పద్ధతిలో అటెండ్ కావడానికి సిద్ధమే, సిఆర్పిఐ 41A నోటీసులు అర్ధరహితం, ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టు ఆశ్రయించిన, అది పెండింగ్లో ఉన్నది, నన్ను విచారణకు పిలవబోమని అదనపు సాలిసిటర్ జనరల్ కోర్టుకు హామీ ఇచ్చారు, అది సిబిఐకి వర్తిస్తుంది, సిబిఐకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ అంటూ ఒకటి చూస్తాం. పలు కార్యక్రమాలు ముందే ఫిక్స్ అయినందున నేటి సిబిఐ విచారణకు హాజరు కాలేదని చెప్పేసి క్లియర్గా ఇంతకుముందు అయినటువంటి న్యూస్ ఉంది కదా, అదే క్లియర్గా చెప్పడం జరిగింది. సో కల్వకుంట్ల కవిత గారు, ఇక మీరు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మీ యొక్క నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది, సిబిఐ విచారణకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఈరోజు మొత్తానికి తెలంగాణ సమాజం నుంచి కూడా మేమందరం కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.